ఇక మరోవైపు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తొలగించేసింది. టెలికాం నగర్ సర్వే నంబర్ 91లో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా సిబ్బంది కూల్చివేతలను చేపట్టారు. టెలికాం నగర్లో 2000 గజాలలో ఉన్న పార్క్ స్థలంలో కొందరు వ్యక్తులు గుడిసెలు వేసుకున్నారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడంపై ఫిర్యాదు అందడంతో హైడ్రా సిబ్బంది వాటిని తొలగించారు. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నామని అంటున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు గుడిసెలు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 59వ నంబర్ జీవో కింద అర్జీ పెట్టుకున్నామని అయినా సరే గుడిసెలను తొలగించాలని వాపోతున్నారు. సర్వే నంబర్ 91లో ఎన్నో పెద్ద భవనాలు అక్రమంగా వెలిశాయని, అయినా అధికారులు వాటి జోలికి వెళ్లకుండా గుడిసెలను కూల్చివేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. మొదటిగా ఇటు మీర్పేట్ మండల కేంద్రంలో అక్రమంగా నిర్మించుకున్న ప్రహారీ గోడను కూల్చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ స్థానికులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి సార్? ఇవాళ ఉదయం నుంచి 2 చోట్ల హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపట్టింది. మొదటగా ఉదయం షామీర్పేటలో దాదాపుగా రోడ్డుని కబ్జా చేసి 20 అడుగులు ఉన్నటువంటి రోడ్డుని మొత్తం కూడా కబ్జా చేసి అక్కడ ప్రహారీ గోడను నిర్మించారు అనేది హైడ్రాకి వచ్చినటువంటి ఫిర్యాదు. సో దాన్ని గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రోడ్డు ఎంత మేర ఉండే, ఎంత మేర ఆక్రమణకు గురైందని గుర్తించిన తర్వాత అక్కడ హైడ్రా సిఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒక 2 గంటల్లో పూర్తయిందని చెప్పుకోవచ్చు. సో షామీర్పేట పూర్తయిన తర్వాత ఇటువైపున మళ్ళీ వేరే చోట కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపట్టింది. అయితే రాయదుర్గంకు సంబంధించినటువంటి టెలికాం నగర్ లోని సర్వే నంబర్ 91లో కూల్చివేతలు చేసినటువంటి హైడ్రా పైన స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ సంబంధించినటువంటి స్థలం చాలా చిన్న స్థలం అది. అక్కడ 5 గుడిసెలు వేసుకొని చాలా మంది చాలా రోజుల నుంచి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపట్టడంతో మేము ఎక్కడికి వెళ్ళాలి, మా బ్రతుకులు ఏంటి అనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే పార్కులకు సంబంధించినటువంటి స్థలం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాళాలు కాపాడేటువంటి అంశం పైన హైడ్రా చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. సో పేదలను ముందు పెట్టి పెద్దవాళ్లే ఇట్లాంటి పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మా వెరిఫికేషన్ లో అనేక చోట్ల తేలింది. సో ఇవాళ కూడా ఈ పార్కులకు సంబంధించినటువంటి స్థలంలో వచ్చినటువంటి గుడిసెలు అన్నింటి కూడా కూల్చివేతలు అవన్నింటి కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేపట్టాము. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వెరిఫికేషన్ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే మిగతా చోట కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం కబ్జా చేసి వేరే వాళ్ళు అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నారు. మరి వాళ్ళ జోలికి ఎందుకు హైడ్రా వెళ్ళట్లేదు అనేది ఇక్కడ సామాన్యులు టెలికాం నగర్ లో ఉండేటువంటి ఎవరైతే రోడ్డు మీద పడినటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో ఓవరాల్ గా మాత్రం దీనిపైన కొంత వివాదం అయితే చెలరేగుతుంది. దీనిపైన హైడ్రా ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఉదయం నుంచి 2 చోట్ల హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. టెలికాం నగర్ అయినటువంటి రాయదుర్గంలో ఒకటి, దాని తర్వాత షామీర్పేటలో ఒకటి, 2 చోట్ల కూడా కూల్చివేతలు చేపట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేయగా ఆ షామీర్పేటలో మాత్రం ప్రజలకు దూరమైనటువంటి రోడ్డు, చాలా నారోగా అయినటువంటి రోడ్డు, 20 అడుగులు ఉన్నటువంటి రోడ్డు మొత్తం కుదించుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రహారీ గోడ నిర్మించడంతో, ఆ ప్రహారీ గోడ కూల్చడంతో కొంత రోడ్డు వెడల్పైంది. స్థానికులు ట్రావెల్ చేయడానికి, వెహికల్స్ తీసుకొని వెళ్ళడానికి మూవ్మెంట్ అనేది కొంత ఫ్రీగా మారుతుంది. సో అక్కడ హైడ్రాకి ధన్యవాదాలు అయితే చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ స్థానికులు చేస్తున్నారు. కానీ టెలికాం నగర్ లో మాత్రం కొంత హైడ్రా మీద విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల పైన మాత్రం చాలా సీరియస్ గా హైడ్రా ఫోకస్ పెడుతుంది అనేది హైడ్రా ఈ కూల్చివేతల తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు
సైతం కొన్ని గుడిసెలను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సర్వే నెంబర్ 91ను అడ్డు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ వాళ్ళు ఈ సర్వే నెంబర్ 91లో దరఖాస్తు చేసుకున్న కొన్ని పెద్ద ఇళ్లను కూల్చివేయకుండా తమ గుడిసెలను మాత్రమే కూల్చివేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించి శ్రవణ్ వీళ్ళు ఏమంటున్నారు? అంటే వాస్తవానికి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలమే, పార్టీకి సంబంధించినటువంటి స్థలమే. అయితే ప్రభుత్వాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఎక్కడైనా పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి లేదా 20 సంవత్సరాలు ఒకే చోట వాళ్ళ నివాసం ఉంటే ప్రభుత్వం వాళ్ళకి ఒక వెసులుబాటు ఇస్తుంది. జియో నంబర్ 58 లేదా 59 ద్వారా వాళ్ళు అర్జీ పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వం ఓకే చెప్తే వాళ్ళకి ఆ స్థలం అనేది వాళ్ళకే దక్కుతుంది. సో దీంట్లో కూడా సర్వే నంబర్ 91లో ఏదైతే ప్రస్తుతం కూల్చివేతలు జరిగాయో అక్కడ పేదలు ఐదు గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కానీ దానిపైన ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు చాలా రోజుల క్రితం అప్లై చేసుకున్నారు. సో వాళ్ళ రెస్పాన్స్ రాకపోవడం, దాంతో పాటు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం, పార్టీకి సంబంధించినటువంటి స్థలం కాబట్టి మేము కూల్చివేతలు చేపట్టాము అనేది హైగా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో రెండు ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఒకటైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కాబట్టి మేము కూల్చివేతలు చేసి ఆ పార్కును తిరిగి స్వాధీనం చేసుకున్నాం అనేది హైగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీనిపైన అంటే పేదవాళ్ళ జోలికి వెళ్ళాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ విధంగా కూల్చివేతలు చేపట్టడం ఏ విధంగా చూడాలి అనేది సామాన్య జనాలు ప్రశ్నిస్తా ఉన్నారు. సో కూల్చివేతలు చేపట్టిన తర్వాత కొంత విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన హైడ్రా ఇంకా రెస్పాన్స్ కావాల్సి ఉంది. వాళ్ళు ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇస్తారు అనేది చూడాల్సి ఉంది. సో ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్తులు కాపాడేటువంటి అంశంలో చాలా సీరియస్ గా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి మేము కూల్చివేతలు చేస్తున్నాం అనేది హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 91లో పేదవాళ్ళు మాత్రమే ఉంటున్నారా లేదా వాళ్ళ వెనకాల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అనేటువంటి అంశం కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలా చోట్ల పేదవాళ్ళని పెట్టి కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడనే వాళ్ళకి గుడిసెలు వేసి పేదవాళ్ళు అక్కడ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రెంట్లు వసూలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి 58 లేదా 59 రెగ్యులరైజ్ అయితే వాళ్ళు అక్కడే ప్రభుత్వ స్థలం కాస్త వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో దీనిపైన కొంత వివాదం అయితే రాజుకుంది. హైడ్రా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుందనేది చూడాలి. ఓవరాల్ గా మాత్రం రెండు చోట్ల సాబిర్పేటతో పాటు రాయదుర్గంలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అసలు థ్యాంక్ యూ శ్రవణ్. మొత్తానికి ఇటు హైడ్రా కూల్చివేతలు చేస్తోంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో. ఇటు మీర్పేటలో ప్రహారీ గోడ కూల్చివేత జరిగింది. అలానే రాయదుర్గంలో కొన్ని గుడిసెలు ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ లో వేసుకుని ఉన్నారో వాళ్ళ గుడిసెలను సైతం కూల్చివేసింది హైడ్రా. ఇక స్థానికులు సైతం ఇటువంటి అక్రమ నిర్మాణాలను రిపోర్ట్ చేయాలి అంటూ హైడ్రా ప్రతినిధులు సూచిస్తున్నారు.